హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే మనం జూ పార్క్ ఆపోజిట్లో ఉన్న కంబలకొండ పార్క్ అయితే వచ్చేసాం. ఇది అందరూ బాగుంది అంటే చూడడానికి వచ్చాము. ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ అవగానే బోర్డులతో కలకల్లాడించారు. అలా లోపలికి వెళ్తుండగా మనకి అన్నీ ఎక్కడ ఏ జంతువులు ఉంటాయి, ప్లాంట్స్ ఏవి ఉంటాయి అనే బోర్డ్స్ అయితే బాగా పెట్టారు. అలా ముందుకెళ్తే అక్కడ మనకి అయితే 2 వేస్ అయితే వచ్చాయి. రైట్ సైడ్ వెళ్ళి తినడానికి పాకలు అనేవి పెట్టారు, అక్కడ కట్టారు బాగా కూర్చుని తినడానికి. అగో చూడండి. అలా కొంచెం ముందుకు రాగానే అక్కడైతే ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యాలు అవన్నీ పెట్టారు. ఫ్యామిలీతో వచ్చినా సరే బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకా యానిమల్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ ఉన్నాయో లేవో మనకైతే తెలీదు. పాములు బోర్డులు పెట్టారు చాలా, జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటా. చూద్దాం ఏమవుతుందో. నేను మీకు చెప్పాను కదా, ఇగో ఇదే చూడండి పార్క్. ఇప్పుడు మనం మధ్యాహ్నం రావడం వల్ల అయితే ఇంకా తక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటారు. అలా కొంచెం దూరం ముందుకు రాగానే దాని ఆపోజిట్లో మనకి మెస్ అయితే ఉంది. కాఫీ, బిర్యానీస్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడైతే మనకు ఒక జింక కనిపించింది. దాన్ని వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే అదైతే పారిపోతుంది చూడండి. దానికి అంత తెలివి ఉంటే మనం ఏం చేద్దాం, ఇప్పుడు వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చింది. అందుకే బోర్డు పక్కన దాకిన మరీ వీడియో తీసాను చూడండి. సరేలే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు అలా ముందుకు వస్తే అడ్వెంచర్ పార్క్ వచ్చింది. ఇక్కడైతే ఒక బాబాయ్ కూర్చున్నాడు. ప్లేన్ ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ వచ్చేయడానికి 350 చెప్పాడు. ఇంకా అలా ముందుకు వస్తే అక్కడ జింక అయితే కనిపించింది చూడండి. పక్క నుంచే పోతుంది, కానీ మనం అంటే భయం పడట్లేదు అసలు. ఏమి దానికి వెళ్ళహే అన్నట్టు తీసుకున్నట్టు ఉంది అది. చూడండి మీరే, దాని పక్క నుంచి వెళ్ళినా సరే అది ఏమాత్రం భయపడకుండా సింపుల్గా వెళ్ళిపోతుంది, దానిపైన చూసుకుని పోతున్నట్టు. మనమైతే ఇక్కడ బోటింగ్ చేసే ఏరియాకి వచ్చాము. మళ్ళీ సరే ఇక్కడ వద్దులే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాము. అక్కడ ఇంకొక వే ఉంది చూద్దామని. ఈ వే అయితే అక్కడ ఏదో ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళింది, పైకి చూపిస్తాను చూడండి. వాటర్ ట్యాంక్ లాగా అక్కడ ఉంది కదా పెద్ద బ్రిడ్జ్. అక్కడైతే బాబాయ్లు సిట్టింగ్ వేసినట్టు కూర్చొని ఉన్నారు. సరేలే ఎందుకులే వాళ్ళు డిస్టర్బ్ చేయడం అయితే వెళ్ళలేదు. ఆ వెనక నుంచి వెళ్తుంటే అక్కడ పాము కనిపించింది, అందుకని అక్కడ కొంచెం దూరం పరిగెట్టాను. తర్వాత ఇది అంతా మొత్తం దట్టమైన అడవిలా ఉంది చూడండి మీరే. ఎటు చూసినా తుప్పలు తప్ప ఎవరు కనపడలేదు. సరే రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అలా వస్తే ఈ భవనం దగ్గరికి అయితే వచ్చింది. ఇది రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ హాల్ అనుకుంటా. మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చాము, అటు తిరిగి అదే బోటింగ్ చెరువు. సరే మళ్ళీ చెరువు చుట్టూ ఏదో మ్యాప్ ఉండి దారి ఉంది కదా అని చెప్పి అటైతే వెళ్తున్నాము. ఇందా చూపించాను కదా ట్యాంక్లా ఉందని, అదే అది. అక్కడి నుంచి అలా ముందుకెళ్తే ఇక్కడ ఒక ట్రెక్కింగ్ చూపించారు కొండ మీదకి వెళ్ళడానికి. ఇప్పుడు అయితే వెళ్ళలేదు. వాటర్ మాత్రం మంచి ప్యూర్గా ఉన్నాయి. తర్వాత బ్రిడ్జ్లు గట్రా ఉన్నాయి చూడడానికి. అయితే మనం వెళ్ళాలనుకుంటే చెక్కతో చేసిన బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే రేసింగ్ చేసుకుంటున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. బోటింగ్ అయితే పర్లేదు, అడ్వెంచరస్గా ఉంది. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా జింకలు అయితే అలా వచ్చి చింతకాయలు తింటున్నాయి. ఆకులు ఏవి లేవు కానీ అయితే చింతకాయలు ఎరికింది తింటున్నాయి చింత చెట్ల కింద చూడండి. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోతుంది. మన ఛానల్